ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కిడిప్లో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు తెలుసా? తిరుమలలో ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు నేనైతే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్నానండి. ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే నేను కొద్దిగా ఇక్కడ మీకు ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు వెనక వైపున మీకు బ్లూ కలర్ బోర్డులు అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఈ బోర్డులు దాటి మీరు కొంచెం ముందుకు వెళ్లారు అంటే మీకు బాలాజీ బస్ స్టాండ్ అనేది కనిపిస్తుంది. సో బాలాజీ బస్ స్టాండ్ నుంచి మీరు ఇలా కొంచెం కిందకి డౌన్ అయ్యి వచ్చారు అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దకి చేరుకోవచ్చు. ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. మీరు ఈ రూట్ లో ఇలాగే కనుక కొంచెం ముందుకు వచ్చారు అంటే ఇక్కడ మీకు సిఆర్ఓ ఆఫీస్ అనేది కనిపిస్తుందండి. సిఆర్ఓ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని మీకు ఈ బోర్డు అనేది ఉంటుంది. మీరు ఈ బోర్డు ఉన్న చోట ఇక్కడ రైట్ సైడ్ తిరిగి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ దారిలో అయితే లోపలికి వెళ్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ లోపలికైతే లక్కిడిప్ కోసం అయితే వెళ్తున్నాను. ఆఫ్లైన్ లక్కిడిప్ కి ఇలా ఈ దారి గుండా లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇలా ఈ దారిలో ఇలాగే కనుక కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఏఆర్పి కౌంటర్ అనేది కనిపిస్తుంది. అంటే ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఏఆర్పి కౌంటర్ దగ్గర ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకోవాలి. ఇది ఏఆర్పి కౌంటర్. మీరు ఇలాగే కొంచెం ముందుకు వస్తే చూడండి, ఎదురుగా మీకు ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అని బోర్డు అనేది పెట్టున్నారు కదండి. ఈ బోర్డు ఉన్న చోట మీరు లోపలికి వెళ్లి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఎవరిని కూడా ఈ ఆఫ్లైన్ లక్కిడిప్ ఇలా స్ట్రైట్ గా అయితే డైరెక్ట్ గా అలో చేయరండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కొంచెం ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, యాత్రికుల సహాయ కేంద్రం అనే ఒక బోర్డు అనేది ఉంది కదండి. ఇక్కడ మీరు కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ సైడ్ తిరిగారు అంటే స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి మీరు లోపలికి వచ్చి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇలాగే లోపలికి వెళ్లి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ దగ్గర క్యూ లైన్ లో ఎంతమంది ఉన్నారు భక్తులు అనేది మీకు ఒక వీడియో అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. లోపలికి అయితే తీసుకెళ్తున్నాను కెమెరాని. ఇక్కడ చూడండి, మీరు అలాగే కానీ వచ్చారు అంటే సో ఇక్కడ మీరు ఈ క్యూ లైన్ లో గుండా పైకి వచ్చి లోపలికి వెళ్లి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, లక్కిడిప్ వేసే ఆర్జిత సేవా కౌంటర్ దగ్గరకు అయితే వచ్చినాం. ముందుగా లక్కిడిప్ వేసే వాళ్ళందరూ కూడా ఈ క్యూ లైన్ లో రావాలి. ఈ క్యూ లైన్ లో వచ్చిన తర్వాత ఇలా కౌంటర్ లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే అండి, లక్కిడిప్ వేయడానికి ఇంతమంది అయితే వచ్చున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి ఆఫ్లైన్ లక్కిడిప్ లో సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మొత్తం 3 కౌంటర్లు అయితే ప్రెసెంట్ ఓపెన్ లో ఉన్నాయి. ఓకే అండి, లక్కిడిప్ కౌంటర్ లోపలికి అయితే వచ్చినా ఇక్కడ మనం లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం లక్కిడిప్ కౌంటర్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఏ సేవలు లక్కిడిప్ లో ఉంటాయి, ఏ రోజు ఏ సేవలు ఉంటాయి, ఏ సేవకి టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ బోర్డు అనేది వేస్తున్నారు. మనం ఈ బోర్డు లో చూసుకొని మనం ఏ సేవకైతే డిప్పు వేయాలనుకుంటున్నామో ఆ సేవ అనేది మనం డిప్పు వేయొచ్చు. అంటే ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఏదైనా ఒక సేవకి మాత్రమే మనం లక్కిడిప్పు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక కళ్యాణోత్సవం సేవకి మాత్రం మొదటి గడప దర్శనం అనేది ఉండదు. మిగతా అన్ని సేవలకి కూడా మనకి మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇంతమంది భక్తులు అయితే ప్రెసెంట్ ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తున్న సమయంలో లక్కిడిప్పు వేయడానికి అయితే కౌంటర్ లోపలికి అయితే వచ్చున్నారండి. కౌంటర్ బయట క్యూ లైన్ లో కూడా కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు.